క్రీస్తునందు మీకు శుభోదయం. ఏదైనా గొప్ప జ్ఞానం ఉందంటే అది దేవుణ్ణి ప్రేమించుటే. దేవుని ప్రేమించుటనగా ఆయన ఆజ్ఞలు పాటించుటే. ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారో వాళ్ళు దేవుణ్ణి ఖచ్చితంగా ప్రేమిస్తూనే ఉంటారు. దేవుణ్ణి ప్రేమించుట కేవలం లాభం మాత్రమే. ఈ జ్ఞానాన్ని గ్రహించిన వాడు ఈ భూమి మీద బ్రతకనేర్చినవాడు. అంతేకాదు పరలోకమునకు పౌరసత్వమును పొందినవాడు. దేవుని ప్రేమించువాడు, ఆయన ఆజ్ఞను గైకొనివాడు, దేవునిలో ఉన్న రహస్యాన్ని కనుగొన్నవాడు. వీడు చాలా ఆశ కలిగినవాడు. అంటే దేవుని యందు ఆశ కలిగినవాడు. వాడి సామర్థ్యతను గూర్చి, వాని యొక్క శక్తిని గూర్చి వాడు బాగుగా ఎరిగినవాడు. మానవ జీవితము ఊహించని సంఘటనలతో ఎదుర్కొంటుందని సంగతిని వాడు ఎరిగినవాడు. వాడి ప్రయాసలన్నీ సఫలము కావని ఎరిగినవాడై దేవుని ప్రేమించుటకు వాడు ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నవాడు. దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనుటలో తిరుగులేని జీవితము ఉందన్న సంగతిని వాడు గ్రహించినవాడు. కాబట్టి వాడు జ్ఞానమంతటినీ కూడా వాడు కూడబెట్టి దేవుని ప్రేమించుటయందు, ఆయన ఆజ్ఞని గైకొనుటయందు వాడు ప్రయాసపడుతూ ఉంటాడు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఇలాగంటున్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఈ మాటను విని నమ్మినవాడు దీని యందు జీవించడానికి మాత్రమే ఇష్టపడతాడు. ఎందుకంటే ఇందులో ఉన్న ఆశీర్వాదం కానీ, లాభము కానీ, మేలు కానీ, మరి ఏదైనాను గొప్ప సంగతి కానీ మరి ఎక్కడా దొరకదు. మనకున్న జ్ఞానం అంతటినీ కూడా ఈ ఒక్క సంగతిలో మనం పెడితే జీవితంలో మనము వెనుక తిరిగి చూడవలసిన పరిస్థితి రానే రాదు. ఎందుకంటే మన బలహీనతల కంటే, మన ఆలోచనల కంటే, మన అసమర్థత కంటే, లేక సామర్థ్యము కంటే దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞని గైకొనటం వల్ల పొందుచున్న ఈ కరుణ అనేది ఎంతో గొప్పది. ఆయన ప్రజలు పాపము చేసినప్పుడు 3-4 తరముల వరకు కూడా దాన్ని మరువను అని దేవుడు అంటున్నాడు. అంటే ఆయన చాలా కాలము దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు. కానీ ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞను గైకొనుటతో పోల్చి చూస్తే చాలా చిన్నదే. అంటే ఆయన కోపము కొద్ది కాలమే, కానీ ఆయన యొక్క దయ, వాత్సల్యత నిరంతరము నిలిచి ఉండునని మనం తెలుసుకుంటున్నాం. అది ఎలాగూ సాధ్యమవుతుంది అంటే ఈ వాక్యంలో మనకి దేవుడు సెలవిచ్చాడు. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞను మనము అనుసరిస్తే 1000 తరముల వరకు కూడా ఆయన కరుణిస్తాడంటే మనతో పాటు మన తర్వాత తరము, ఆ తర్వాత తరము, అలాగ 1000 తరములు అన్నప్పుడు దేవుడు మనలో ఆయనను గూర్చిన విత్తనమును నాటినప్పుడు ఆ విత్తనము ఫలించి అది ఎంత విస్తరిస్తుందంటే మనలో నుండి వచ్చిన అనేక తరములు దేవుని తెలుసుకొని దేవుని కరుణ పొందుచు దేవుని యందు భద్రపరచబడువారుగా ఉంటారు. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ప్రేమించి ఆ ఆజ్ఞను గైకొనుచున్నామో మనలో ఉన్న బలహీనతలన్నీ కూడా ఇక మీదట బలహీనముగా ఉండనేరవు. ఎందుకంటే ఆ బలహీనతలన్నిటినీ కూడా దేవుడు తన లాభము కొరకు ఉపయోగించుకొనుటకు వాటి విషయంలో మనలను బలవంతులుగా చేసేస్తూ ఉంటాడు. అంతేకాదు మనము ఆయన ప్రేమించే ఆజ్ఞను గైకొనుచున్నప్పుడు మన పాపములన్నిటినీ కూడా దేవుడు మర్చిపోతూ ఉంటాడు. ఇదియుగాక అపవాది యొక్క ఉద్దేశములు మన జీవితంలోకి చేరకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఎక్కడైతే ఆయన కరుణ ఉంటుందో అక్కడ లోటు కానీ, దిగులు కానీ ఉండనే ఉండదు.
దేవుని కరుణ పొందుట కంటే మరి భూమి మీద విలువైనది ఏదియూ లేదు, లాభదాయకమైనది కూడా ఏదీ లేదు. ఎందుకంటే ఈ కరుణలోనే మన జీవితము సంపూర్ణము చేసుకోవచ్చు. ప్రతి విషయంలోనూ దేవుని కరుణ మనకున్నట్లయితే ఏ విషయంలో మనం చింతించవలసిన వారముగా ఉంటాము. ప్రతి విషయంలో దేవునికి మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఆ ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని హెచ్చిస్తూనే ఉంటాడు. అయితే మానవులముగా అన్నిసార్లు దేవునికి నమ్మకత్వాన్ని మనము చూపించలేకపోవచ్చు. కానీ దేవుని ఆజ్ఞలను మనము హృదయంలోనికి తీసుకుని వాటికి అనుకూలముగా మన తత్వమును, ఆలోచన విధానమును మార్చుకున్నప్పుడు ఇక మీదట మనము దేవుని కరుణను కోల్పోవలసిన అవసరం ఉండదు. ఆ దినము నుండి మనము చేయుచున్న ప్రతి పనిలోనూ, నడుస్తున్న ప్రతి మార్గంలోనూ, మన ఆలోచనలో సహితము దేవుని యొక్క కరుణను కలిగి ఉంటాం. కాబట్టి మన ఆలోచనలు సరైనవిగా ఉంటాయి. మన నిర్ణయాలు మంచి నిర్ణయాలుగా, మేలు కలుగు చేసే నిర్ణయాలుగా ఉంటాయి. అంతేకాదు దేవునికి ఇష్టమైనవిగాను, దేవుని మహిమపరిచేటట్లుగాను, మనుషులను అనగా దేవునికి అవిధేయులైన వారిని నేరస్థాపన చేయునట్లుగాను ఉండును. దేవుని కరుణలోనే ఈ భూమి మీద మనము స్థిర నివాసులుగా ఉండుటకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు ఏ రీతిగా దేవుణ్ణి సంతోషపెట్టాలో, ఏ రీతిగా దేవుణ్ణి సంపాదించాలో మనకు నేర్పిస్తూ ఉంటాయి. వాటిని మనం అనుసరించి గైకుంటున్నప్పుడు దేవుని పట్ల మనకు కలిగే ప్రేమ ఏ మనుషుని పట్లను లేక ఏ సంగతి పట్లను మనకు ఇదివరకు ఎన్నడూ కలుగునంతగా ఉంటుంది. కాబట్టి దేవుడు అటువంటి ప్రేమకు మగ్ధుడై ఆయన మన ద్వారా మన కొరకు మన విషయంలో చేయదలిచినదంతయు కూడా చేయకుండా ఉండలేడు. 1000 తరముల వరకు ఆయన కరుణను పొందినట్లుగా నీవు ఈ దినము నీ కుటుంబంలో దేవుని ఎడల ప్రేమ కలిగి ఆయన ఆజ్ఞలు గైకొనుటకు నీవు ఈ దినమున ఇష్టడై ఉన్నావా? ఎందుకంటే ఇలాంటి మనస్సు కలిగి ఉన్న నీవు కేవలము నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి, నీ కుటుంబం ద్వారా రాబో అనేక తరములకు దేవుని కరుణ లభ్యమవునట్లు నీవు దోహదపడుతూ ఉంటావు. ఇందును బట్టి అపవాది సహితము అనేక తరములు, లెక్కించలేనన్ని తరములు ఓడిపోవుట తప్పదు. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ కృతజ్ఞత ఆశ చెల్లిస్తున్నాం. నాయన, మీ కరుణను మేము పొందినట్లుగా మమ్మల్ని బలపరచండి. మాకు నీ ఆజ్ఞలను అర్థం చేసుకునే సామర్థ్యతను, నీ ఆజ్ఞల పట్ల ఇష్టమును కలుగజేయండి. నిన్ను ప్రేమించి నీ ద్వారా మేము పొందగల వాటన్నిటినీ మేము ఇంకనూ ఎరుగనప్పటికీ కూడా అవి ఎంత గొప్పగా ఉంటాయో మేము ఆలోచన చేయనట్లుగా మమ్మల్ని నడిపించి, ఇదిగో నిన్ను ప్రేమించు వారముగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థన చేయుచున్నాం. ఎందరైతే నీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా నీ హృదయములకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.